నేపాల్ దేశాన్ని అతలకుతలం చేసిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. హిమాలయాల ప్రాంతాల నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చిన మృత్యు వరదలకు అనేక గ్రామాలు నేలమట్టం అయ్యాయి. వందలాది మంది అమాయకులు జల సమాధి అయ్యారు. ఈ దారుణ పరిస్థితి నుండి కోలుకోకముందే నేపాల్ చైనా సరిహద్దు ప్రాంతం నుంచి మరో భయానక వార్త వెలువడింది. సరిహద్దులో కొనసాగుతున్న సహాయక చర్యల మధ్య చైనా అధికారులు ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్స్ కు పెనుముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. విపత్తు ప్రాంతానికి ఈశాన్యంగా ఉన్న చోచన్కోలా, పురేపు సాంగ్పో నదుల సంగమ ప్రాంతంలో ఒక భారీ బారియర్ లేక్ ఏర్పడిందని తెలిపారు. కొండ చర్యలు విరిగిపడి నది ప్రవాహానికి అడ్డుగా పెద్ద ఎత్తున మట్టి బండరాళ్లు పేరుకుపోవడంతో ఈ కృత్రిమ అడ్డంకి సరస్సు తయారైంది. ప్రస్తుతం ఈ సరస్సు నీటితో పొంగిపొర్లుతుందని, రాబోయే 72 గంటల్లో దిగువ ప్రాంతాలను ఇది ముంచెత్తే ప్రమాదం ఉందని చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ తీవ్ర హెచ్చరికలను జారీ చేసింది. ప్రస్తుతం చైనా అధికారులు గుర్తించిన ఈ బారియర్ లేక్లో దాదాపు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు నిల్వ ఉంది. ఇప్పటికే ఈ సరస్సు నుంచి నీరు అంచులను తాకుతూ ఉప్పొంగుతుండటంతో రానున్న 3 రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని చైనా సెంట్రల్ టెలివిజన్ వెల్లడించింది. ఈ నీటి ప్రవాహం మరింత పెరిగితే డ్యామ్ లాంటి ఈ సరస్సు ఒక్కసారిగా తెగిపోయే ప్రమాదం ఉందని, దానివల్ల దిగువన ఉన్న జనసమర్థ ప్రాంతాలపై పెను ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పును ముందే గ్రహించిన అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. ఈ కొత్త ప్రమాదం నేపథ్యంలో చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ ఈ సరస్సు కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. నీటి మట్టం పెరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న టిబెట్ వైపు గ్రామాలను ఇప్పటికే పూర్తిగా ఖాళీ చేయించారు. మరోవైపు నేపాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. నేపాల్ ప్రధాని స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. నేపాల్ సైన్యం రంగంలోకి దిగి ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. మరోవైపు నిన్న జరిగిన ఘోర విషాదంలో ఇప్పటికీ సుమారు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గల్లంతైన వారి సంఖ్య 800కు పైగా ఉంది. ఈ ప్రమాదంలో గల్లంతైన వారిలో సుమారు 300 మంది భారతీయ పర్యాటకులు, తీర్థయాత్రికులు ఉండడం సర్వత్రా దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్తున్న ప్రయాణికులు సైతం ఈ ప్రకృతి ప్రళయంలో చిక్కుకుపోయినట్లు సమాచారం.